ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుండై, మారుతి సుజుకి అండ్ హోండా లాంటి విదేశీ కంపెనీలు ఎలా అయితే టాప్ పొజిషన్లో ఉన్నాయో అలాగే మన భారతదేశానికి సంబంధించిన కంపెనీలు కూడా విదేశీ మార్కెట్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. అండ్ అది సాధించడానికి మన ఇండియన్ కంపెనీలు చాలా ట్రై చేస్తున్నాయి. అండ్ అందులో ఒక కంపెనీ దాన్ని ఆల్రెడీ సాధించింది కూడా. అదే మహీంద్రా ట్రాక్టర్స్. అమెరికా, చైనా అండ్ ఆస్ట్రేలియా లాంటి డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీస్ని కూడా దాటుకుని ఒక ఇండియన్ కంపెనీ అయిన మహీంద్రా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నెంబర్ 1 పొజిషన్లో నిలబడింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మహీంద్రా కంపెనీ ఈ ట్రాక్టర్స్ని డిజైన్ చేయడం దగ్గర నుండి వాటిని తయారు చేసి మార్కెటింగ్ చేయడం వరకు ప్రతిదీ విదేశీ కంపెనీల నుండి నేర్చుకుని ఈరోజు అదే విదేశీ కంపెనీలని దాటేసే స్థాయికి ఎదిగింది. మారుతి సుజుకి, హ్యుండై అండ్ యమహా లాంటి కంపెనీలు ఎక్కడి నుండో వచ్చి మన ఇండియన్ మార్కెట్స్ని రూల్ చేస్తుంటే ఒక ఇండియన్ కంపెనీ అయిన మహీంద్రా విదేశీ మార్కెట్స్లో ఉన్న ట్రాక్టర్ బిజినెస్ని ఎలా డామినేట్ చేసింది అండ్ అలా చేయడానికి ఆ కంపెనీ యూజ్ చేసిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1945లో కేసీ మహీంద్రా, జేసీ మహీంద్రా అండ్ ఎంజీ మొహమ్మద్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి మహీంద్రా అండ్ మొహమ్మద్ అనే పేరుతో ఒక స్టీల్ ట్రేడింగ్ కంపెనీని పంజాబ్లో ఉన్న లుధియానా అనే ప్లేస్లో స్టార్ట్ చేశారు. కానీ 1947లో ఇండియా, పాకిస్తాన్ రెండుగా విడిపోయిన తర్వాత ఎంజీ మొహమ్మద్కి పాకిస్తాన్ గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ అయ్యే అవకాశం రావడంతో ఆయన ఈ కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. సో మహీంద్రా బ్రదర్స్ ఇద్దరు కలిసి 1948లో మహీంద్రా అండ్ మొహమ్మద్ అనే కంపెనీని మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. అయితే ఫ్యూచర్లో ఆటోమొబైల్ బిజినెస్ బాగా గ్రో అవుతుందని బలంగా నమ్మిన ఈ ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఇండియాలో ఆటోమొబైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం సోషలిస్టిక్ విధానాలని ఎక్కువగా ఫాలో అయింది. అంటే ఏ కంపెనీ అయినా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి గవర్నమెంట్ నుండి లైసెన్స్ తీసుకోవాలి. సో ఫైనల్గా మహీంద్రా కంపెనీ ఆటోమొబైల్ బిజినెస్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ నుండి లైసెన్స్ తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఆటోమొబైల్స్ని డిజైన్ చేయడంలో కానీ తయారు చేయడంలో కానీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో 1948లో అమెరికాకి చెందిన విల్లీస్ ఓవర్లాండ్ మోటార్స్ అనే ఒక కంపెనీతో పార్ట్నర్షిప్ డీల్ చేసుకుని మహీంద్రా కంపెనీ ఇండియాలో జీప్స్ తయారు చేయడం ద్వారా ఫస్ట్ టైం ఆటోమొబైల్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. అండ్ ఆ తర్వాత జీప్ బిజినెస్లో వస్తున్న గ్రోత్ చూసి ఈ కంపెనీ 1962లో వాళ్ళ ఆటోమొబైల్ బిజినెస్ని ట్రాక్టర్స్కి కూడా ఎక్స్పాండ్ చేయాలనుకుంది. మళ్ళీ ఆ బిజినెస్లో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అమెరికాకి చెందిన ఇంటర్నేషనల్ హార్వెస్టర్స్ అనే ఒక ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతో 1963లో ఒక జాయింట్ వెంచర్ డీల్ చేసుకుని ఫైనల్గా మహీంద్రా కంపెనీ ఇండియాస్ ఫస్ట్ ట్రాక్టర్ని తయారు చేసింది. అదే మహీంద్రా B275. అలా కొన్ని సంవత్సరాల పాటు ఈ అమెరికన్ కంపెనీతో కలిసి ట్రాక్టర్స్ని తయారు చేసిన తర్వాత మహీంద్రా కంపెనీ స్లోగా వాళ్ళ నుండి ట్రాక్టర్స్ని ఎలా డిజైన్ చేయాలి అండ్ వాటిని తక్కువ ధరలో ఎలా తయారు చేయాలో కంప్లీట్గా నేర్చుకుంది. సో ఫైనల్గా 1982లో ఈ అమెరికన్ కంపెనీ సహాయం లేకుండా మహీంద్రా కంపెనీయే సొంతంగా ట్రాక్టర్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మహీంద్రా ఒక ఇండియన్ కంపెనీ అవ్వడం వల్ల మన దేశంలో ఉండే వ్యవసాయ భూములు ఎలా ఉంటాయి, వాటిని దున్నాలంటే ట్రాక్టర్కి ఎంత పవర్ ఉండాలి అండ్ ఆ ట్రాక్టర్స్కి ఎంత ధర పెడితే రైతులు కొంటారో కూడా మహీంద్రా కంపెనీకి చాలా బాగా తెలుసు. సో ఈ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసి మహీంద్రా కంపెనీ మంచి క్వాలిటీ ట్రాక్టర్స్ని అందుబాటు ధరలో తయారు చేసి 1990s టైంకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రాక్టర్ కంపెనీగా ఎదిగిపోయింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ కంపెనీ అయినా వాళ్ళ సొంత దేశంలో సక్సెస్ సాధించిన తర్వాత ఇంటర్నేషనల్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటారు. కానీ మహీంద్రా కంపెనీ ఒకవైపు ఇండియాలో వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూనే మరోవైపు విదేశాల్లో కూడా వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసింది. ఎలా అంటే ఇండియాలో మహీంద్రా కంపెనీ ట్రాక్టర్ బిజినెస్లో చాలా వేగంగా ఎదుగుతున్న టైంలో మరొక 2 కంపెనీలు కూడా ఈ బిజినెస్లో పోటీ పడుతున్నాయి. అవే గుజరాత్ ట్రాక్టర్స్ అండ్ పంజాబ్ ట్రాక్టర్స్. సో మహీంద్రా కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ని కంప్లీట్గా ఎక్స్పాండ్ చేయడానికి 1999లో గుజరాత్ గవర్నమెంట్కి చెందిన గుజరాత్ ట్రాక్టర్స్ అనే కంపెనీలో మెజారిటీ వాటాని కొనేసి ఆ కంపెనీ పేరుని కూడా గుజరాత్ ట్రాక్టర్స్ నుండి గ్రోమాక్స్ అగ్రి ఎక్విప్మెంట్స్గా మార్చేసింది. శక్తిమాన్ అండ్ ట్రాక్ స్టార్ బ్రాండ్ నేమ్ మీద తయారయ్యే ట్రాక్టర్స్ కూడా ఈ గ్రోమాక్స్ కంపెనీవే. అండ్ దీనితో పాటు 2007లో పంజాబ్ గవర్నమెంట్ కంపెనీ అయిన పంజాబ్ ట్రాక్టర్స్ కంపెనీలో కూడా మెజారిటీ వాటాని మహీంద్రా కంపెనీ కొనేసి ఈ కంపెనీ బ్రాండ్ నేమ్ని స్వరాజ్ ట్రాక్టర్స్గా మార్చేసింది. అంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, శక్తిమాన్, ట్రాక్ స్టార్, స్వరాజ్ అండ్ మహీంద్రా ఈ ట్రాక్టర్స్ తయారు చేసే బ్రాండ్స్ అన్నీ కూడా మహీంద్రా కంపెనీవే.
సో ఇలా 2010 టైంకి ఇండియాలో ఉన్న ట్రాక్టర్ బిజినెస్లో మేజర్గా మహీంద్రాకి పోటీ వచ్చే అన్ని కంపెనీస్ని సొంతం చేసుకుని భారతదేశంలోని అతిపెద్ద ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగిపోయింది. ట్రాక్టర్ బిజినెస్లో ఇండియా తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్స్ చైనా అండ్ అమెరికా. సో నేను ఆల్రెడీ చెప్పినట్టే మహీంద్రా కంపెనీ 1994లోనే అమెరికన్ మార్కెట్లో వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసింది. కానీ అమెరికన్స్ ఎవరికి మహీంద్రా కంపెనీ గురించి తెలియకపోవడం వల్ల మొదట్లో మహీంద్రా కంపెనీ అమెరికాలో సక్సెస్ అవ్వలేదు. సో అప్పుడు వాళ్ళ ముందున్న టాస్క్ ఏంటంటే ఎలా అయినా అమెరికన్స్కి మహీంద్రా కంపెనీ గురించి తెలిసేలా చేయాలి. అండ్ దానికోసమే ఈ కంపెనీ అమెరికాలో ఉన్న కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్తో పార్ట్నర్షిప్స్ చేయడానికి ట్రై చేసింది. కానీ అప్పట్లో మహీంద్రా అనేది ఒక చిన్న కంపెనీ అవ్వడం వల్ల ఎవరు కూడా ఈ కంపెనీతో పార్ట్నర్షిప్ చేయడానికి ముందుకు రాలేదు. సో ఫైనల్గా అమెరికన్ మార్కెట్లో మహీంద్రా కంపెనీ గురించి అందరికీ తెలిసేలా చేయడానికి ఈ కంపెనీ ఒక జీనియస్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసింది. అదేంటంటే అమెరికాలో ఉన్న రిప్ ఇవాన్స్ అనే ఒక ట్రాక్టర్ డీలర్ తన ట్రైలర్ మీద ఈ మహీంద్రా ట్రాక్టర్స్ని ఎక్కించుకుని అమెరికాలో ఉన్న అన్ని ప్రాంతాలకి వాటిని తిప్పి అక్కడ ఉన్న ట్రాక్టర్ డీలర్స్కి మహీంద్రా కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఫైనల్గా 1994లో మహీంద్రా కంపెనీ అమెరికాలో వాళ్ళ ఫస్ట్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసింది. అయితే ఈ స్ట్రాటజీ మహీంద్రా కంపెనీని అమెరికాలో ఉన్న ట్రాక్టర్ డీలర్స్కి తెలిసేలా చేసింది, కానీ అక్కడ ఉన్న ప్రజలకి కాదు. సో కస్టమర్స్కి మహీంద్రా కంపెనీ గురించి తెలిసేలా చేయడానికి అమెరికాలో ఎక్కువగా జనాలు అటెండ్ అయ్యే కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఈ కంపెనీ స్పాన్సర్ చేసింది. లైక్ బుల్ రైడింగ్, ఫిషింగ్ అండ్ కార్ రేసింగ్. అండ్ వీటితో పాటు అమెరికాలో ఉన్న కొన్ని మీడియా ఛానల్స్కి ఆనంద్ మహీంద్రా గారే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఇచ్చి మహీంద్రా కంపెనీ గురించి అమెరికాలో తెలిసేలా చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ మహీంద్రా కంపెనీ వాళ్ళ ట్రాక్టర్స్ గురించి కస్టమర్స్కి తెలిసేలా ఎంత ప్రమోట్ చేసినా అవి అమెరికాలో ఉన్న కస్టమర్స్ అవసరాలని తీర్చలేకపోతే వాటిని ఎంత ప్రమోట్ చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. సో అందుకే ఈ కంపెనీ అమెరికాలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే అక్కడ ఉన్న మార్కెట్ కండిషన్స్ని కంప్లీట్గా అనలైజ్ చేసింది. అంటే అప్పటికే అమెరికన్ కంపెనీస్ లార్జ్ అండ్ స్మాల్ ట్రాక్టర్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి బిజినెస్ చేస్తుంటే మహీంద్రా కంపెనీ మాత్రం మీడియం కస్టమర్ సెగ్మెంట్ని టార్గెట్ చేసి అఫోర్డబుల్ ప్రైస్లో ట్రాక్టర్స్ని లాంచ్ చేసింది. అండ్ ఈ స్ట్రాటజీ వల్ల మహీంద్రా అమెరికాలోనే వన్ ఆఫ్ ద టాప్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగిపోయింది. సో అమెరికన్ మార్కెట్స్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఈ కంపెనీ నెక్స్ట్ వాళ్ళ బిజినెస్ని చైనాకి ఎక్స్పాండ్ చేసింది. కానీ చైనాలో డైరెక్ట్గా వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయకుండా అక్కడ లోకల్గా ఉండే రైతుల అవసరాలు అండ్ వాళ్ళ బడ్జెట్ కండిషన్స్ని తెలుసుకోవడానికి 2005లో మహీంద్రా కంపెనీ చైనాకి చెందిన జింగ్లిన్ అనే ఒక ట్రాక్టర్ కంపెనీలో 80% వాటాని కొని ఆ కంపెనీ పేరుని జింగ్లిన్ ట్రాక్టర్స్ నుండి మహీంద్రా చైనా ట్రాక్టర్స్ లిమిటెడ్గా మార్చేశారు. సో సేమ్ అమెరికాలో ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీనే మహీంద్రా చైనాలో కూడా ఇంప్లిమెంట్ చేసింది. అంటే లార్జ్ సైజ్ ట్రాక్టర్స్ని కొనే కస్టమర్స్ మీద కాకుండా స్మాల్ అండ్ మీడియం సైజ్ ట్రాక్టర్స్ని కొనే మిడిల్ క్లాస్ అండ్ పూర్ కస్టమర్స్ మీద ఫోకస్ చేసి మహీంద్రా కంపెనీ చైనాలో వాళ్ళ ట్రాక్టర్స్ని లాంచ్ చేసింది. అండ్ ఇక్కడ కూడా ఈ స్ట్రాటజీ వర్క్ అయింది. అయితే చైనాలో ఇంకా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి 2009లో చైనాకి చెందిన మరొక పెద్ద ట్రాక్టర్ కంపెనీని కొనేసి మహీంద్రా కంపెనీ చైనాలోనే థర్డ్ లార్జెస్ట్ ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరర్గా ఎదిగిపోయింది. సో ఇలా ఇండియా, అమెరికా అండ్ చైనా తర్వాత మహీంద్రా కంపెనీ వాళ్ళ ట్రాక్టర్ బిజినెస్ని యూరప్, ఆస్ట్రేలియా అండ్ ఆఫ్రికా లాంటి దాదాపు 40 దేశాలకి పైగా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసింది. అయితే ఈ వీడియోలో కేవలం ఈ 3 దేశాల గురించి మాత్రమే నేను ఎందుకు చెప్పానంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రాక్టర్ బిజినెస్లో ఇండియా, చైనా అండ్ అమెరికా ఈ 3 దేశాలు మాత్రమే దాదాపు 80% మార్కెట్ షేర్ని కలిగి ఉన్నాయి. సో ఈ 3 దేశాల్లో ఎవరైతే టాప్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారు. అండ్ ఎగ్జాక్ట్గా మహీంద్రా విషయంలో కూడా అదే జరిగింది. ఎలా అంటే ఈ 3 దేశాల్లో కూడా కొన్ని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ ద్వారా బిజినెస్ స్టార్ట్ చేసి స్లోగా ఆయా దేశాల్లో ఉన్న ట్రాక్టర్ బిజినెస్ని ఆక్యుపై చేయడం ద్వారా ట్రాక్టర్స్ తయారీలో మహీంద్రా కంపెనీ ఈరోజు ప్రపంచంలోనే టాప్ పొజిషన్లో ఉంది. సో ఫైనల్లీ ఈ కేస్ స్టడీ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ బిజినెస్ లెసన్స్ ఏంటంటే లెసన్ నెంబర్ 1, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్. ఏ కంపెనీ అయినా ఒక కొత్త దేశంలో వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అక్కడ వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేయకుండా ఆల్రెడీ లోకల్గా బిజినెస్ చేస్తున్న కంపెనీస్తో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ అండ్ జాయింట్ వెంచర్స్ చేయడం ద్వారా ఒకవైపు అక్కడ లోకల్ కస్టమర్స్ యొక్క అవసరాలు తెలుస్తాయి, మరోవైపు మన పార్ట్నర్ కంపెనీ నుండి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా మనం నేర్చుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా యూజ్ చేయడం వల్లే అసలు ట్రాక్టర్స్ తయారీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని మహీంద్రా కంపెనీ విదేశాల నుండి అన్నీ నేర్చుకొని
ఈరోజు వరల్డ్లోనే టాప్ పొజిషన్లో ఉంది. లెసన్ నెంబర్ 2, టార్గెటింగ్ రైట్ సెట్ ఆఫ్ కస్టమర్స్. ఏ సెక్టార్లో అయినా ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ని తయారు చేశారో వాళ్ళకి బాగా తెలియాలి. బికాస్ మన కస్టమర్ ఎవరో మనకి తెలిసినప్పుడే వాళ్ళకి అర్థమయ్యేలా ప్రొడక్ట్కి మార్కెటింగ్ చేసి వాళ్ళు కొనేలా చేయొచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. అమెరికాలో ఉన్న మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేసి మహీంద్రా కంపెనీ వాళ్ళ ట్రాక్టర్స్ని లాంచ్ చేసింది. సో కస్టమర్స్ వాళ్ళ ట్రాక్టర్స్ని కొనేలా చేయడానికి మహీంద్రా 7 years వారంటీతో పాటు కస్టమర్స్కి 0% ఇంట్రెస్ట్కి లోన్స్ ప్రొవైడ్ చేయడానికి మహీంద్రా గ్రూప్ మహీంద్రా ఫైనాన్స్ అనే పేరుతో ఒక కొత్త కంపెనీనే ఓపెన్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి, మన కస్టమర్స్ ఎవరో క్లియర్గా తెలిసినప్పుడు వాళ్ళకి ఉండే ప్రతి అవసరాన్ని మనం బిజినెస్గా ఎలా మార్చుకోవచ్చో. అండ్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యి మహీంద్రా కంపెనీ అమెరికాలో 10 ఫ్యాక్టరీస్ ఓపెన్ చేసి దాదాపు 800కి పైగా డీలర్షిప్స్ ఇచ్చింది. లెసన్ నెంబర్ 3, ర్యాపిడ్ ఎక్స్పాన్షన్. అంటే బిజినెస్లో ఒక చోట వస్తున్న లాభాలని రిస్క్ తీసుకుని ఇంకొక చోట పెట్టుబడులుగా పెడుతూ అక్కడ ఉన్న మార్కెట్ కండిషన్స్ని అర్థం చేసుకుని మన ప్రొడక్ట్లో మార్పులు చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే కంటిన్యూ అవుతూ వెళ్తుందో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ కంపెనీ ఒక మల్టీనేషనల్ కంపెనీగా మారిపోతుంది, లైక్ మహీంద్రా. అర్థమైందా? సో ఫైనల్లీ 1940sలో ఆటోమొబైల్ బిజినెస్ చేయాలనే ఒక ఆలోచన తప్ప ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ లేకుండా స్టార్ట్ అయిన ఈ మహీంద్రా కంపెనీ ప్రపంచంలో ఉన్న ఎన్నో కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేయడం ద్వారా ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి నేర్చుకుని ఈరోజు అదే కంపెనీలతో పోటీ పడే స్థాయికి ఎదగడం అనేది ఖచ్చితంగా ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయం. అండ్ ఈ జర్నీలో ఆనంద్ మహీంద్రా గారి కంట్రిబ్యూషన్ కూడా చాలానే ఉంది. వీలైతే ఫ్యూచర్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి ఒక డీటెయిల్డ్ కేస్ స్టడీ చేస్తాను. అందులో అసలు ఆనంద్ మహీంద్రా గారు మహీంద్రా గ్రూప్కి చేసిన కంట్రిబ్యూషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అండ్ ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.